అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్కు స్వాగతం. నేను మీ సంతోషి. మనతో ప్రముఖ పామిస్ట్ అయినటువంటి గోపాల్ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, యాక్చువల్గా పామిస్ట్రీ అనేది చాలా తక్కువ మంది స్టడీ చేస్తారు. సో మీకు దీనిపైన ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది సార్? అంటే ఏ ఏజ్లో కలిగింది? మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? నేను వాస్తవంగా సైన్స్ స్టూడెంట్ని, బయాలజీ చదువుకున్నాను. అయితే నేను దేవుణ్ణి నమ్ముతాను, కర్మని నమ్ముతాను, నన్ను నేను నమ్ముకుంటాను, ప్రకృతిని నమ్ముతాను. నేను చిన్నప్పుడు మా పెద్దనాన్నగారి ఇంట్లో పెరిగాను. నేను ఆయన పేరు నాయుడు నరసింహారావు గారు. ఆయన ఇప్పుడు లేరు. ఆయన ప్రముఖమైనటువంటి హస్త సాముద్రిక శాస్త్రవేత్త. ఆయన దగ్గర నేను చదువుకుంటున్నప్పుడు ఆయన దగ్గరికి అనేక మంది వచ్చి శాస్త్రాన్ని అడిగి తెలుసుకుని ఆయన చెప్పిన సూచనల్ని పాటిస్తూ ఉండేవారు. నేను ఆ పక్కనే కూర్చుని చూస్తూ ఉండేవాడిని. నేను అప్పుడే అనుకునేవాడిని, ఇదంతా ఏదో చెప్తున్నాడు ఈయన, ఏం కాదు అని చెప్పేవాడిని. ఆయన ఇందిరాగాంధీ, నీలం సంజీవరెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అంజయ్య గారు, అలాగ క్రమంగా ఎన్టీ రామారావు గారి వరకు కూడా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఇలాంటి పెద్ద పెద్ద రాజకీయవేత్తలు, అలాగే స్వామీజీలు చెప్పించుకునేవారు. ఆయన అలాంటి వాళ్ళ చేతుల్లో ఎక్కువగా చూస్తూ ఉండేవారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళతో ఆయనకి పరిచయాలు. అలా చెప్తున్నప్పుడు ఒక ఆయన మామూలుగా రైతువారి పనులు చేసుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి ఏదో వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిశ్రమ ఏదో పెడదామని అడిగినటువంటి సందర్భంలో 1971-72 ప్రాంతంలో, అంటే ఒక 54 సంవత్సరాల క్రితం. అప్పటికి నా వయసు 71 అంటే 15-16 సంవత్సరాలు. వచ్చి అడిగితే ఈయన ఏమన్నారంటే, మీకు అతి త్వరలో మీ జీవితం మారబోతోంది, మీరు రాజకీయ రంగంలోకి కూడా ఎంటర్ అయ్యేటువంటి విధంగా మీ రవిరేఖ, అదృష్టరేఖ ఇవన్నీ చెప్తున్నాయి, అంచేత ఆ కోణంలో మీరు ప్రయత్నం చేయండి, వ్యాపారం కాదు అన్నారు. నాకు ఎందుకండి అని ఏదో అన్నాడు ఆయన. ఆ కొంతకాలంలోనే అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. కాంగ్రెస్ ఏమో 2 కింద విభజన జరిగింది. ఆయన్ని ఆ వర్గం వాళ్ళు వచ్చి ఈయన ఎమ్మెల్యేగా ఇవ్వమన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే, మినిస్టర్, అలాగా పెరిగాడు. అప్పుడు మా పెద్దనాన్నగారిని అడిగాను నేను, ఏమిటి ఇలాగేంటంటే, అలా కాదురా, నువ్వు పరిశీలిస్తూ ఉండు, ఈ కొన్ని గ్రంథాలు చెప్తాను నేను, అవి చదువుతూ ఉండు, ఏదైనా డౌట్ ఉంటే ఎవరి చేతుల్లో అన్నా, అంటే ఇప్పుడు నేను మీటింగ్లకు వెళ్ళినా, నాకు కాలేజీలో తోటి విద్యార్థులు, ఫ్రెండ్స్ వాళ్ళ చేతుల్లో ఏదైనా కొత్త రకం చూసినా అవి వెంటనే ఓ పేపర్ జేబులో పెట్టుకుంటాను ఎప్పుడు నేను, ఒక చిన్న బుక్ లాగా. ఓకే, ఇప్పటికీ కూడా ఉంటుంది అది. గత 50 సంవత్సరాల నుంచి కూడా ఒక చిన్న పుస్తకం పెట్టుకుంటాను. ఇలాంటి పుస్తకం పెట్టుకుని వెంటనే మీ దాంట్లోకి వచ్చింది మర్చిపోతానేమో అని కాసేపు పక్కకి వెళ్ళిపోయి రాసుకుంటాను. ఇలాగా ఎప్పటి నుంచో కూడా చేస్తూ అది మా పెద్దనాన్నగారితో డిస్కస్ చేసేవాడిని. ఫలానా వ్యక్తి ఇలా ఉంది, ఈ జీవితం ఇలా ఉందని. అలాగే తర్వాత కాలంలో పరిశీలిస్తే అవి వాస్తవాలు అవుతున్నాయి. నా స్నేహితులు, కొలీగ్స్, మీరు చెప్పినట్టే జరిగింది. నేను చెప్పినట్టు జరగటం కాదు, అక్కడ ఉన్నట్టు జరుగుతోంది. దాన్ని కొంతమంది మార్చుకునేటువంటి వాళ్ళు, కొంత మార్చుకుని అభివృద్ధి చెందినటువంటి ఉన్నాయి, కొన్ని మారడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు అలాగే జరిగినటువంటి ఉన్నాయి. అంటే దీంట్లో ఏదో ఒక విషయం ఉంది అని నేను ఆ గ్రంథాలు చదవటం మొదలుపెట్టాను. అప్పటి నుంచి నేను ఇంటర్మీడియట్ దగ్గర నుంచి కూడా నా కొలీగ్స్ వాళ్ళందరి చేతులు చూడటం మొదలుపెట్టాను. ఆ తర్వాత క్రమంగా ఈ శాస్త్రాన్ని, దీంట్లో కొంత విశేషం ఉంది అని చెప్పేసి ఒక 46 సంవత్సరాల నుంచి నేను చూసినటువంటి వాళ్ళే అన్నీ రికార్డ్ చేయటం, పుస్తకాలు పెట్టుకుని అలా రికార్డ్ చేసి దాన్ని మళ్ళీ పరిశీలించటం, అవి కొత్త విషయాలు ఏమన్నా ఉంటే మళ్ళీ వాటిని రాయటం, అలా చేశాను. దీని వెనకాల ఏమైనా శాస్త్రీయత ఉందా, లేదంటే అదొక నమ్మకం మాత్రమేనా? మరి ఇప్పుడు శాస్త్రీయమే కదా ఇది. ఇక్కడ ఉంది గనక, అంటే నేను 52 సంవత్సరాల క్రితం 73-72లో
ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా స్నేహితులు కొంతమంది చూసి ఒకరిది ఈ జీవిత రేఖ ఇక్కడ 30 నుంచి ఈ ఈ ప్రాంతంలో అది బలహీనపడిపోయి వీక్ అయిపోయింది ఓకే. 2 చేతుల్లో. అతని స్వభావం ఏమో మారదు, ఫెలుసుగా ఉంటుంది. అతను శిరోరేఖ బాగానే ఉంది, తెలివైన వాడే. క్రమంగా నేను అతనికి అప్పుడు చెప్పాను, నేను అంటే 15-16 సంవత్సరాల వయసులోనే ఓకే. మా పెద్దనాన్నగారికి కూడా చూపెట్టా, అనారోగ్య పాలవ్వచ్చు, జాగ్రత్త పడమని చెప్పా. ఆ జీవిత రేఖ ఎప్పుడైతే బలహీన పడిపోయిందో అతనికి తీవ్రమైన డయాబెటిక్ అనారోగ్యం వచ్చి లైఫ్ ఉంది, నాకు ఇప్పుడు 70 కొనసాగుతోంది, కానీ బలహీనుడు అయిపోయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ చెప్తే వినడు, అంటే ఫెలుసు. ఇలాగా ఇది ఒకటే కాదు, నా జీవితంలో జరిగినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి, నా వ్యక్తిగతమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. నా కుటుంబంలోనూ చాలామందిని చూసి నేను ఓహో దీంట్లో కొంత శాస్త్రీయత ఉంది అని నేను దీన్ని పరిశోధించడం మొదలుపెట్టా. సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి అందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. చాలా ధన్యవాదాలు. నమస్తే అమ్మా.